లూకా సువార్త 14వ అధ్యాయం 10. నీవు పిలవబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చునేవారు అందరి ఎదుట నీకు ఘనత కలుగును. చూడండి, కొంతమందికి కుటుంబాల్లో యుద్ధాలు కలుగుతూ ఉంటాయి, కొన్ని కుటుంబాల్లో దుఃఖాలు కలుగుతూ ఉంటాయి, కొన్ని కుటుంబాల్లో చీకట ఆ ఇంట్లో విలయతాండం చేస్తూ ఉంటుంది, కొన్ని కుటుంబాల్లో అసమాధానం ఏలుబడుతూ ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్న మాట, నిన్ను పిలిచినప్పుడు ఎల్లో, నిన్ను పిలిచిన వ్యక్తి నిన్ను పిలిచి ఆ పై చోటున తాను పిలిచి కూర్చో అనే వరకు మనం ఎక్కడికన్నా వెళ్తే ఏమండి ఏం చేయాలి తెలుసా? ఆ చివరి స్థలం ఎక్కడుంది చెప్పండి, ఏ చివరిని కూర్చోవాలి, ఆ మూలను కూర్చోవాలి, ఏ మూలను కూర్చోవాలండి, వెళ్ళి ఆ మూలను కూర్చోవాలంటే ఆ మూలను కూర్చున్నప్పుడు చాలామంది వెళ్ళారు. ఈ పిలిచిన వ్యక్తి ఏమండి మౌనంగా ఉన్నాడు, చాలామంది వచ్చారు. ఒక ఆయన పిలిచాడండి, కుర్చీలో కూర్చోబెట్టాడు. ఇంకో ఆయన పిలిచాడు, కుర్చీలో కూర్చోబెట్టాడు. పక్కన ఏదో ఫోన్ వచ్చిందని ఆ యజమాని, ఆ అధికారి కాస్త అలా మాట్లాడుతున్నాడు. ఇలాగా ఇంకొక ఆయన కుర్చీలో కూర్చున్నాడు. బాగా వినండి, ముగ్గురిని పిలిచాడు, ముగ్గురు కూర్చున్నారు. ఇంకో వ్యక్తి పిలవకుండా, చెప్పండి, పిలవకుండా కూర్చున్నాడు ఆయన. తర్వాత ఆయన వచ్చి చూసేసరికి, నేను ఇందాక ముగ్గురినే కదా పిలిచి కూర్చోబెట్టింది, ఈయన ఎవరు, ఈయన్ని పైకి పిలవలేదు కదా నేను. సరే అని సైలెంట్గా ఉన్నాడు కాసేపు. ఇలాగ ఇంకొక ప్రాముఖ్యమైన వ్యక్తి వచ్చాడు. ఆయన రాగానే, పైకి రాగానే, సహోదరుడా, మరి నేను పిలవలేదు, నువ్వు వచ్చి కూర్చున్నావు, కొంచెం కిందకి వెళ్ళు, ఏమండి మీరు కూర్చోండి అనేసరికి అతని ముఖం ఎలా ఉంటుంది చెప్పండి, మాడిపోదా? ఏమండి కళ్ళుకి బయలుగమ్మవా, కళ్ళని నీళ్ళు రావా, ముఖం కలకలగా ఉన్న ముఖం ఏమైపోతుంది చెప్పండి, అది ఎంత అయిపోదా? అబ్బా అవమానం అయిపోయింది, అబ్బాబ్బా. ఇంకా ఆ మనిషికి కిందకి వెళ్ళినా కానీ, పబ్లిక్ అందరు నవ్వుతున్నా కానీ, అందరూ సంతోషంగా ఉంటున్నా కానీ, ఆ మాటలు వింటున్నా కానీ ఇతను గుండెల్లో మాత్రం ఏముంటుంది చెప్పండి, బాధ ఉంటుంది, అవమానం అయిపోద్ది. అందుకని దేవుడు చెప్తున్నారు, నేను పిలిచి నీకు ఘనత ఇచ్చే వరకు పొర్రపాటున ఏమండి తగ్గించుకునే ఉండు. చూడండి కింద మాట చదవండి, తన్ను తాను హెచ్చించుకునే ప్రతివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. అంటే దేవుని వల్ల మనకి ఘనత కలగాలంటే మనం పిలిచినప్పుడే వెళ్ళాలి. ఎలాగో చెప్తాను వినండి. దేవుడు చెప్పారు, సమూయేలు యెషయా ప్రవక్త ఇంటికి వెళ్ళు, వాళ్ళ కొడుకుల్లో ఒక కొడుకు నేను చెప్పండి రాజుగా చేస్తున్నాను అన్నారు. సమూయేలు అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా నీ కుమారులో ఒకడిని దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి రాజుగా చేయాలనుకుంటున్నాడు, అందుకని నీ కుమారులు ఎక్కడెక్కడున్నారో అందరినీ పిలువు అంటే మంచిదండి అని ఈ తండ్రి ఏం చేశాడంటే అందరినీ పిలిచాడు, ఒక్కరిని మాత్రం పిలవలేదు. ఎవరు చెప్పండి? దావీదుని. అందరినీ పిలిచాడు. అందరినీ పిలిచింది ఎవరో? దేవుడు కాదు, అందరినీ పిలిచింది వాళ్ళ నాన్న యెషయా గారు. ఏంటన్నా యుద్ధంలో మమ్మల్ని ఎందుకు పిలిచావు నాన్న అని అడిగితే, ఒరే యుద్ధం సంగతి దేవుడు ఎరుగుడురా, మీకు మంచి అవకాశారా బాబు, అసలు మీలో ఏం చూసాడో దేవుడు నాకు తెలీదు కొడుకులారా, నేను కళ్ళలో కూడా కలగనలేదు,
మొత్తం మీద మీలో ఎవడో రాజు అయిపోతున్నారా, అర్జెంటుకి వెళ్ళి అందరూ స్నానాలు చేసి బట్టలు వేసుకోండి అన్నాడు. అప్పుడు యెషయా ఏం చేయాలంటే సమూయేలు దగ్గరికి వెళ్ళి, ఏవండి నా కొడుకులందరినీ పిలిచాను, నెక్స్ట్ ప్రోగ్రాం ఏంటో మీరు ఆలోచన చెయ్యండి అనల వద్ద చెప్పండి. ఈయన ఏం చేశాడంటే పాస్టర్ గారు ఆడు కుర్చీలో కూర్చున్నాడు. ఏ పెద్దడా రారా, నువ్వే రాజు రా దాని అనగానే, ఏమండి పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చి, ఈడేండి మా పెద్దోడు. ఈయనేనండి మీ పెద్దోడు, ఈయన. ఏది ఆ కొమ్ములో నూనె తీసుకుని పైకి ఎత్తాడు. ఏది ఈయనేమో అనుకుని, దేవుడు అంటాడు నేను పిలవల. ఎవరు పిలిచారు? వాళ్ళ నాన్న పిలిచాడు. నేను పిలవలా, వాళ్ళ నాన్న పిలిచాడు, వద్దు అన్నాడు. ఇప్పుడు ఈ పిల్లోడు ఎంత సంతోషంగా ఉన్నాడు, ఎంత సంతోషంగా తానం చేశాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, స్టేజ్ మీదకి వచ్చాడు. అభిషేకించే టయానికి వచ్చేసరికి ఏమైపోయిందో తెలుసా? నేను పిలవలేదన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమనాలి? బాగా వినండి. యెషయా, అయ్యా పొరపాటు అయిపోయింది, అయ్యా పొరపాటు అయిపోయింది, క్షమించనైన పాస్టర్ గారు, అసలు ఎవరు నువ్వనో చెప్పు అంటే ఆయన ప్రార్థన చేసి చెప్పేవాడు ఏదో జరిగేది మొత్తం మీద. అవునా? మా పెద్దోడు సూట్ కాలేదు ఇక్కడ, సరే ఒరే రారా నువ్వు రారా నువ్వు రానా, ఈడే మా రెండోవాడు అనగానే మళ్ళా సేఫ్ ఎక్కేసేసరికి దేవుడు అంటాడు నేను పిలవలా. ఎవరు పిలిచారు? అది ఈయన కడుపు మండిపోద్దా లేదు చెప్పండి, కడుపు మండిపోద్దా లేదా అంటే చూడండి, సంతోషంగా ఉన్న ప్రాణాలను ఎక్కడ పెట్టుకున్నాడు ఈయన? దుఃఖాన్ని పెట్టుకున్నాడా లేదా? అవమానం పెట్టుకున్నాడా లేదా? అది పిలవలేని పేరంటాను పోతే ఇలా ఉంటుంది. కూర్చోండి, దా నువ్వు రానా. మళ్ళా రెండోసారి మూడోసారి ఏం చేయాలి? అయ్యా ఒక్కొక్కడు నన్ను పిలిస్తే నువ్వు కాదంటావో వాళ్ళ ముఖాలు మాడిపోతున్నాయి, ఎక్కడ రేపు పొద్దున్న నాకు పెడతారు వీళ్ళు ఫిట్టింగు, ఎవరో చెప్పే అనొద్దా? అప్పుడు కూడా లేదు, అరే రారా నువ్వరా వచ్చా ఈడే మావాడు అంటే. ఈయన మళ్ళా పైకి ఎత్తేసరికి సమూయేలుతో దేవుడు అంటే ఏమంటారు చెప్పండి? వాళ్ళ నాన్న పిలిచాడు, నేను పిలవాల. ఈయన మొహం మాడిపోయి వెళ్ళి అంటే తండ్రి పిలిచిన వాడు ఎవడో కూడా గణపరచబడలా. నేను చెప్పే మాట ఏంటంటే, ఏ నాడు కూడా నా తల్లి నన్ను గణపరచాలి, నా తండ్రి నన్ను గణపరచాలి, నా తోటివారు నన్ను గణపరచాలి ఎప్పుడు హృదయాల్లో ఉండకూడదు. ఎందుకో తెలుసా? మనుషులు గణపరిస్తే ఏదో రోజున చెప్పండి అది ఏం చేస్తారో కింద పెడతారు తీసుకొచ్చి. దేవుడు గనక గణపరిస్తే దాని నుంచి ఎవడు కిందకు దించలేడు. కొట్టండి గట్టిగా. ఏమండి అప్పుడు బాగా వినండి, సమూయేలు అంటారు, అయ్యా నీవు పిలిచినోడిని ఎవరిని ఎన్నుకోలేదు బాబు అంటే, ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఉన్నాడంటే ఒకడు కడసరే, చెప్పండి కడసరే వాడు. నేనంటాను ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు కదండి, అన్నయ్యలందరూ వచ్చారు కదా, ఇప్పుడు దావీదు ఏమనుకోవాలి? ఒకవేళ అడవేళ్ళలో మా నాన్న మా అన్నయ్యలకు చెప్పుకుంటారో అప్పుడప్పుడు వాళ్ళు నాకు కొన్ని విషయాలు చెప్తారు, కొన్ని విషయాలు చెప్పరు, లేదో మొత్తం మీద మబలా చేసి పడేసి నాకు మ్యాటర్ దగ్గర రానివ్వలేదు అని ఈయన కూడా ఆడావిడిగా ఎవరో గొర్రెల దొడ్లో ఉన్న దావీదు ఏమంటే గొర్రెలు వదులుకుని ఆడావిడిగా ఏమంటే స్నానం చేసి బట్టలు వేసుకుని వచ్చి గుంపులో ఉండొద్దా? చెప్పరేంటండి, గుంపులో ఉండొద్దా లేదా? పిలవలేదు నన్ను, మరి ఈయన కూడా అడవిడి చేసి దావీదు వెళ్ళొద్దా? వెళ్ళా. ఎందుకంటే దావీదుకి తెలుసు వెళ్తే మళ్ళీ నేను అవమాన పాలైపోతానని. అందుకని సరే ఇప్పుడు తండ్రి ఏం చేశాడంటే పాస్టర్ గారి మాటిని కౌరు పంపించాడు. కౌరు పంపిస్తే దావీదు ఏమన్నాలి అక్కడ? ఆహా ఆహా ముందు వాళ్ళు పిలిచిన నన్ను ఎందుకు పిలవలా చెప్పండి. వాళ్ళు పిలిచినప్పుడు నేను జ్ఞాపకం లేనా అంటే వాళ్ళందరూ అవసరం లేను, నేను ఇప్పుడు అవసరమయ్యానా అంటే. మీకు చిన్న ఇంక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒకసారి ఏమండి
నేను డోన్లో సేవ చేస్తున్నాను, అర్జెంటుగా మా సెంట్రల్ పాస్ట్ గారు పిలిచారు. ఇంకా మా సెంట్రల్ పాస్ట్ గారు పిలిస్తే ఇంకా రాత్రి 1 గంటనే పరిగెత్తవలసిందే, వెళ్ళవలసింది నడిపింపు ఇంక అంతే. మరి ఏమంటే కరెక్ట్గా 10 గంటలకి ఆయన ఫోన్ వచ్చేసరికి ఒక అన్నకు ఫోన్ చేశాను. అన్న కొంచెం పెద్దన్న రమ్మన్నాడన్న, ఇద్దరు వెళ్దారా అన్న అంటే, అన్న కొంచెం నా కడుపులో నొప్పి ఉందని ఒక ఆయన, తలనొప్పి ఉందని ఒక ఆయన, మొత్తం మీద రాలా, ఎవరు లేరు. చివరికి ఒక ఆయనకు ఫోన్ చేశాను. నేనేం చేశానంటే, అన్న రా అన్నట్టే బాగుండేది అన్న అంటే, అంత జ్ఞానం మనకు లేదు అప్పుడు. అన్న ఆ అన్నకు ఫోన్ చేశానన్నా, ఈ కారణం చెప్పాడన్నా, ఈ అన్నకు ఫోన్ చేశానన్నా, ఈ కారణం చెప్పాడన్నా, అన్న కొంచెం నువ్వు రా అన్న అంటే ఈయన అంటాడు, అంటే అందరూ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసావన్నా, వాళ్ళు రానంటే ఇప్పుడు నాకు ఫోన్ చేసావన్నా అని ఆయన ఉండి అడిగి ఆయన ఫోన్ పెట్టేశాడు. అర్థమవుతుందా? మీకు అర్థమవ్వాలని విషయాన్ని చెప్తున్నా. కొన్నిసార్లు అందరూ వస్తారు, ఎన్నికలోకి రారు. ఆ విషయాన్ని దావీదు గమనించాడు. ఒకవేళ మనసులో మా నాన్న పిలవలేదే నా బాధ ఉన్నప్పటికీ, అన్నయ్యలు ఒక మాట చెప్పలేదన్న బాధ ఉన్నప్పటికీ దేవుని ద్వారాగా పిలుపు వచ్చింది. ఎవరి ద్వారాగా పిలుపు వచ్చింది? దేవుని ద్వారాగా రావాలి. దేవుని ద్వారాగా ఎప్పుడైతే వస్తుందో, అతను వచ్చేసరికి దేవుడే చెప్పేస్తున్నాడు సమయంలో, ఇతడు నేను కోరుకున్నవాడిని, నీ కొమ్ముని తైలంతో నింపి ఇతన్ని అభిషేకించు. ఆమేన్. ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ పిలవక అపోస్తలులైపోయారు. దేవుని ద్వారాగా పిలువబడ్డ వ్యక్తి అన్యులందరి ఎదుట ఇతనికి ఘనత కలిగింది. ఆమేన్. కారణం ఏంటి తెలుసా? తగ్గించుకుని ఉండాలి. ఇంతకేం చెప్పాను అంటే, అందరూ అయిపోయిన తర్వాత నేను గుర్తుకొచ్చానన్నా అన్నాడు. ఈయన తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా? చెప్పండి. ఎప్పుడన్నా మీ అత్తగారే ఫోన్ చేసింది, అమ్మ ఆ కోడ మాట లేదమ్మా, ఈ కోడలు మాట్లాడలేదమ్మా, కొద్దిగా రామ్మ అంటే అప్పుడు అని మనం అనొచ్చా? ఒకవేళ తండ్రి ఒరే చిన్నోడు రాలేదా, ఆడు రాలేదు, ఏడు రాలేదురా, కొద్దిగా వచ్చి సహాయం చేయరంటే, అందరూ అయిపోయిన తర్వాత వాళ్ళ కుదరదంటే అప్పుడు నాకు కుదిరిందా, నీ ఖాళీగా ఉన్నానా? అట్లాగే దేవుని బిడ్డలు అనకూడదు. దానివల్ల ఏమవుతుందంటే దేవుని ద్వారాకు వచ్చే ఘనత ఏమైపోతుంది చెప్పండి? దూరమైపోతాం. అందుకని గుర్తుపెట్టుకుని, ఎప్పుడు మనకు ఘనత కలగాలి అంటే మనం ఎప్పుడు తగ్గించుకునే ఉండాలి. అది గుర్తించుకోండి. మనకేం కలగాలి చెప్పండి? ఘనత కలగాలంటే మనకే తగ్గించుకుని ఉండాలి. కానీ ముఖం మార్చుకోకూడదు, ముఖం వికారం చేసుకోకూడదు, నన్ను వాళ్ళ పిలవలేదే వీళ్ళ పిలవలేదని బాధపడకూడదు. నన్ను పిలవాలని దేవుని మనస్సులో కలగాలన్న ఆలోచన ఉండాలి. అర్థమవుతుందండి? అప్పుడు నీకేమవుతుందంటే, నువ్వెక్కడ కూర్చున్నా సరే ఘనత నిన్ను ఎదుక్కుంటూ వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. చూడండి మాట, 1 సమూయేలు 16వ అధ్యాయం 12, 13 వాక్యాలు చూడండి. చక్కని నేత్రాలు గలవాడును నేను, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి దేవుడు సెలవీగా సమూయేలు తైలు కొమ్మును తీసి అదిగో సహోదరుల ఎదుట, మనం అనుకోలే, సహోదరుల ఎదుట అతనికి ఏం కలిగింది? ఘనత కలిగింది. ఘనత కలిగింది. కారణం ఏంటంటే తగ్గించుకోవాలి. మనం తగ్గింపు అనేది మనకు పైకి తీసుకొచ్చేదే కానీ అడుక్కు తీసుకుని వెళ్ళేది ఎప్పుడు కాదు. అదే అహంకారులను ఎదిరించి నేను దీనులకి కృప ఇస్తానన్నాడు ప్రభు. అందుకని తగ్గింపు జీవితం అనేది మనం అందరం కలిగి ఉండునుగాక. ఆమేన్.